హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే అస్సలు బాగాలేను. ఎందుకంటున్నారా, ఈరోజు అయితే చాలా ప్లానింగ్స్ అయితే వేసుకున్నాము, కానీ క్లైమేట్ అయితే అస్సలు సహకరించట్లేదు. సో ఎలా జరుగుతుందో ఏంటో అనేది మీరు కూడా చూసేయండి ఈ బ్లాగ్లో. ఫస్ట్ అయితే క్లైమేట్ చూపిస్తాను, చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అని క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. క్లైమేట్ చూసారా అండి, ఎంత కూల్గా ఉందో, చాలా బాగుంది. నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసేసుకున్నానండి. అయితే బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. క్లైమేట్ బాగుంటే బాగుంది. మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మా అత్తయ్య మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నానండి. అలాగే అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర కూడా తీసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళే కదా మనకు పేరెంట్స్. పప్పి చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఆ అంకుల్ నా గురించి సైడ్కి ఆపించారు, ఫోటో తీసుకుంటారా అని అడిగారు. సో కొంతసేపు అయితే పప్పీని ఎత్తుకున్నాం అనమాట. అలాగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఆ రోజు. వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. కానీ వర్షం పడకుండా ఉంటే బాగుండు కదా. హిమాచలం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా మంది జనాలు ఉన్నారు. దర్శనం ఎప్పుడు అవుతుందో ఏంటో చూసారా, అస్సలు ఖాళీ లేదు టెంపుల్. కార్తీక మాసం లాస్ట్ రోజు కదండి, అందుకే ఖాళీ లేదనుకుంటా. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. లిటరలీ మాకైతే 3 hours పట్టిందండి. ఎందుకంటే మేము 11:30 ఆ టైంకి వెళ్ళాం కదా. సో నైవేద్యం పెట్టే టైము, అందుకని చెప్పేసి 1 hour ఆపేశారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే మాకు ఇంకో 1.5 hours పట్టింది. సో అదనమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళాము, సరిగ్గా చెక్ చేయలేదు. నాకు వీలున్నంత వరకు అయితే వీడియో తీసానండి. మా హస్బెండ్ లోపల పెట్టే అంటున్నారు ఫోను. బయటకైతే వచ్చేసామండి. ప్రసాదాల దగ్గర చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. ఓ బ్యాక్ సైడ్ కూడా ఉందండి ప్రసాదం కౌంటర్, కానీ వాళ్ళు ఎవరికి తెలియదో ఏంటో జనాలందరూ అక్కడే కొట్టుకుంటున్నారు లైన్లో నించొని. మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తెచ్చేశారు. చూసారా, అమ్మయ్య అనిపించింది పులిహోర తింటుంటే. గోవులు ఉంటాయి కదండి, అదనమాట మొత్తం. కోల్డ్ భలే ఉన్నాయి. వర్షం పడుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. గుడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్తారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. మేమేమో చెప్పుల షాప్కి వచ్చాం. ఎందుకు అనుకుంటున్నారా, మా హస్బెండ్ చెప్పులు ఎవరో తీసేశారండి గుళ్ళో, ఇడియట్ ఫెలోస్. అందుకని కొనుక్కోవడానికి వెళ్ళాము. మేము లోపలికైతే వెళ్ళిపోయామండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 70 rupees, పిల్లలకైతే 30 rupees. బాతులు ఫ్రెండ్స్, బాతులు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, వీడియో తీస్తామని తల ఎత్తిందండి. వీడియో అయిపోగానే చూడండి డింగ్ 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 అని వెళ్ళిపోతుంది. అయ్యో నడవలేకపోతుంది పాపం. ఏమన్నా కోడి పిల్లలా? ఇప్పుడు నాక్ ఛానల్ హోమ్కి వెళ్తాం. స్టార్టింగ్లో చీకటిగా ఉండేసరికి లోపల కూడా అలాగే ఉంటుంది అనుకున్నామండి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాతే తెలిసింది వేస్ట్ అని చెప్పేసి. పెద్దవాళ్ళకైతే 5 rupees, చిన్నపిల్లలకైతే 3 rupees అండి. టికెట్ కూడా ఉంది దీనికి. మళ్ళీ
నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను కానీ ఏమీ లేవు. జిరాఫీ జూమ్ చేసే ఉంది. అదిగో వస్తుంది, అది ఇంకోటి వస్తుంది. జీబ్రా చూసారా ఇక్కడ బొంగరాలు తిరుగుతుంది. లేచింది రోయ్. వస్తుంది. జింకలా ఉంది. జింకలా ఉంది మేక. అదిగో అక్కడ ఉంది చూడు, రెండు. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? చూసారా అండి మా వీడియో కోసం అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఫుడ్ ఎవరైనా పెడతారనే డీల్ అయితే ముందుకు వచ్చిందండి. అక్కడ ఒక అంకుల్ అయితే ఫుడ్ పెడుతున్నారు కానీ దానికి అందట్లేదు. గేట్ తీసుకొని మరీ వెళ్ళి దానికి చేతితో పెట్టారనమాట. అయినా సరే దానికి అందలేదు, పాపం కింద పడిపోయింది. చేతితో పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చేతితో పెట్టద్దు అమ్మో డేంజర్ అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడ పెట్టారు కానీ కింద పడిపోయింది అది. సో బ్యాడ్ లక్. చూసారా ఎలా తీసుకుంటుందో, అందలేదు పాపం. లోపలికి చాలా డీల్స్ అయితే ఉన్నాయండి. ఆ ఒక్క డీలే బయటకు వచ్చింది. చూసారా ఎన్ని ఉన్నాయో. పదండి వెళ్దాం. చిన్న ఫ్రెండ్స్ వర్షంలో ఐస్ క్రీమ్ నాలంటలే తింటారు. లెంత్ ఎక్కువైపోతుందని వీడియో ఇక్కడికి ఆఫ్ చేస్తానండి. రిమైనింగ్ వీడియో మొత్తం పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్.